మీకు సహకరించాలి సార్ తప్పకుండా. ఫ్రమ్ అవర్ సైడ్ విల్ డెఫినెట్లీ కమ్ టు యువర్ ఎయిడ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరమ్మా, మీరు కాదు, మీరు రెడ్డప్ప. అదే అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రెడ్డప్ప అంటే అర్థమైపోతుంది. ముగ్గురు మాధవీలు ఉన్నాం అధ్యక్ష ఈసారి. ఓకే. లోకం మాధవి గారు, రెడ్డప్ప గారి మాధవి గారు, గుంటూరు మాధవి గారు వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్ల విషయము ఏమి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వారని చెప్పేసి పదే పదే పేదలు వస్తున్నారు ఇంటి దగ్గరికి. దాని మీద ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో దాని గురించి అడుగుతున్నాం అధ్యక్ష. అలాగనే గత 5 సంవత్సరాల్లో పంపిణీలో చాలా అవకతవకలు జరిగినాయి అధ్యక్ష. మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారో లబ్ధిదారులకు తెలియని పరిస్థితిలో లాస్ట్ 5 సంవత్సరాలు ఇళ్ల పంపిణీ జరిగింది అధ్యక్ష. చాలా మంది ఇప్పుడు ఇల్లులు కావాలని వస్తే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు నొక్కితే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిపోయినట్టు దాంట్లో వస్తా ఉంది అధ్యక్ష. దాని పరిస్థితి ఏందని మంత్రి వారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో బేస్మెంట్ వరకు కట్టి ఆ బేస్మెంట్ కట్టడానికి అప్పుడున్న కార్పొరేటర్లు, అప్పుడున్న వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది కొల్లుడయ్యి ఇల్లులు కట్టిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇక ఫర్దర్ బేస్మెంట్ అయిపోయినాక పైన ఇల్లు కడదామంటే వాళ్ళకి ఆర్థిక స్థితులు సహకరించడం లేదు. దాని మీద మంత్రి వారు ఏమి ఆలోచన చేస్తారని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే ఒక్క సర్వే నెంబర్లో 2-3 ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు మా ఇల్లు ఎవరు ఆక్యుపై చేసుకున్నారని చెప్పి వస్తున్నారు. అక్కడ చూస్తే ఆ సర్వే నెంబర్ మీద ప్రభుత్వం వారే 2-3 వ్యక్తులకి ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే జగనన్న కాలనీలని గత 5 సంవత్సరాలు కాలనీల కోసము స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు ఎక్కడున్నాయి అని అంటే కొండల్లో, గుట్టల్లో, రాళ్లలో ఉన్నాయి అధ్యక్ష. అక్కడ నీళ్లు లేవు, రోడ్లు లేవు, తాగనీకి మంచినీళ్ళు లేవు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో హౌసింగ్ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన అవకతవకలు, అక్రమాలు, కోకొల్లల అధ్యక్ష. అప్పట్లో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పేదల పేర్లు చెప్పి వైసీపీ నాయకులు స్వాహా చేశారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే నా నియోజకవర్గం రాయదుర్గంలో కూడా దాదాపు 6 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అధ్యక్ష. వైసీపీ గుమ్మగట్ట మండల కన్వీనరు కాంతారెడ్డి, తర్వాత నేత్రపల్లి భీమిరెడ్డి అనే 2 వ్యక్తులు ఒక దాదాపు 7-8 మంది లబ్ధిదారులతో ఈ 6 కోట్ల రూపాయలు స్వాహా చేశారు అధ్యక్ష. చాలా దయనీయం అధ్యక్ష. చిన్న రైతుల అధ్యక్ష, వాళ్ళకి 6 లక్షలు 7 లక్షలు ఇచ్చి వీళ్ళు దాదాపు 60-70 లక్షల రూపాయలు. ఒక అతని దగ్గర అయితే 1,62,00,000 వస్తే అతనికి ఇచ్చింది కేవలం 36 లక్షలు అధ్యక్ష. ఒక అతనికి 1,52,00,000 వస్తే అతనికి 50 లక్షలు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా అంటే పేద రైతుల ఉసురు పోసుకొని కోట్ల రూపాయలు స్వాహా చేసిన వైసీపీ నాయకుల విషయంలో మన ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణం పైన ప్రత్యేకంగా సిఐడి విచారణ చేస్తే ఆధారాలతో సహా ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కానీ బాధితులు కానీ ముందుకొచ్చి ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సిఐడి విచారణ మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ లో ఇళ్ల స్థలాలు అధ్యక్ష. ఏ వర్గాలనైతే తేలిగ్గా మోసం చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి పదే నా వర్గాలను చెప్పుకునేటువంటి పేదల పేరు మీద ఇళ్ల స్థలాలతో 30 లక్షల ఇళ్ల పట్టాలని చెప్పి 7,000 కోట్లు దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం అధ్యక్ష. చిలకలూరు